నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. మోకాళ్ళ నొప్పులు 10 మందిలో 6గురికి ఉండే సమస్య ఇది. దీన్ని ఎలా నివారించవచ్చు? దీనికి సర్జరీ అవసరమా? అసలు ఆస్టియో సర్జరీ అంటే ఏంటి, ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటి, దీనికి సంబంధించి ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు, ఏ విధంగా ఉంటుంది, అంతటి గురించి మొత్తం క్లియర్గా మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు కేఎస్సీసీ హాస్పిటల్ నుంచి డాక్టర్ సాజి డిసౌజా గారు. నమస్తే అండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. సో అసలు ఈ మోకాళ్ళ నొప్పులు అనేది చాలా మందికి ఉండే సమస్య. జండు బామ్ రాసుకునో లేకపోతే మసాజ్ చేసుకుంటే తగ్గిపోతుంది అని అనుకుంటారు, బట్ చాలా దీర్ఘకాలంగా ఉండే సమస్య ఇది. అసలు దీన్ని ఎలా నివారించవచ్చు? అసలు మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి? అసలు యాక్చువల్లీ ఏంటంటే మనం దానికి ఓస్టియో ఆర్థరైటిస్ ఏంటి అని నుంచి మొదలు పెడతాం. ఓకే, ఓస్టియో ఆర్థరైటిస్ అని అంటే ఓస్టియో మీన్స్ బోన్. ఓకే, ఆర్థో అంటే బోన్ జాయింట్కి ఆర్థో ఉంటుంది. ఓకే, ఆర్థ్ ఉంటుంది. ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్, వాపు. మన బాడీలో ఎక్కడ ఇన్ఫ్లమేషన్ వస్తే కూడా దానికి ఐటిస్ అంటది. సో బోన్ జాయింట్కి వచ్చేది ఆర్థరైటిస్ అంటది, బోన్కి వచ్చేది ఓస్టియో ఆర్థరైటిస్ అంటది. ఆ ఓస్టియో ఆర్థరైటిస్ కూడా రకరకాల కీళ్ళ నొప్పులు ఉంది, కానీ ఇది ఎక్కువ వేర్ అండ్ టైర్ అంటే మన ఎక్కువ వాడడం వల్ల అరిగిపోయిన అరుగుదల సంబంధించిన ఒక ఆర్థరైటిస్ ఓస్టియో ఆర్థరైటిస్. సో ఈ ఓస్టియో ఆర్థరైటిస్ వచ్చేది ఎక్కడ అంటే మనకి ఎక్కువ వెయిట్ బేరింగ్ జాయింట్స్లో వస్తుంది. వెయిట్ బేరింగ్ జాయింట్స్ ఎక్కడ ఉంది? మన యాంగిల్ జాయింట్, మోకాలు జాయింట్, హిప్ జాయింట్, మళ్ళీ మేజర్ జాయింట్స్. ఈ జాయింట్స్లో ఎక్కువ రావడం జరుగుతుంది. మన మోచేతులు రావచ్చు, రిస్ట్లో రావచ్చు, షోల్డర్కి రావచ్చు. కానీ వెయిట్ బేరింగ్ ఎక్కువ చేస్తున్నారో, ఎక్కువ ఎక్కడ ఏ వెయిట్ మీద, ఏ జాయింట్ మీద ఎక్కువ వెయిట్ పడుతుందో ఆ జాయింట్కి ఎక్కువ రావడం జరుగుతుంది ఓస్టియో ఆర్థరైటిస్. సో సాధారణంగా మనకు కనిపించేది యాంగిల్ జాయింట్స్లో కానీ, మోకాళ్ళు కానీ, హిప్ జాయింట్స్లో. దానిలో మరీ ఎక్కువగా కనిపించేది మోకాలు జాయింట్స్. ఎందుకంటే మనం నిలబడినప్పుడు మన బైపెడల్స్ కదా, 2 కాళ్ళ మీద నిలబడి పని చేయడము, నడవడము, మెట్లు ఎక్కడం, దిగడం, పరిగెత్తుకోవడం, అన్నీ మన స్పోర్ట్స్ యాక్టివిటీస్ అన్నీ చేసేది 2 కాళ్ళ మీదనే. సో మోకాల్కి ఎక్కువ శాతం ఈ ఓస్టియో ఆర్థరైటిస్ కనబడుతుంది. అంటే అసలు ఏ వయసు వాళ్ళకి ఎక్కువగా వస్తుంది అంటారు మీరు? 50-60 ఇయర్స్ తర్వాత అందరికి వచ్చేది. ఇప్పుడు 30, 25, 30, 40 ఆ ఏజ్కి చాలా మందికి అది వస్తుంది. ఇంకా ఏంటి ఇదేంటంటే మనకి అప్పుడు అనుకున్నది ఏంటంటే మెడికల్ సైన్స్ మనం అనుకున్నది ఏంటంటే ఇది అరుగుదల సంబంధించినది కదా, ఏజ్ పెరుగుతూ కొద్దిలో వస్తుంది ఒకటి, లేదా మనం ఎక్కువ మోకాలు వాడడం వల్ల వస్తుంది. ఎవరు మన హెరిడిటరీ అంటే వంశ పారంపర్యంకి అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. సో ఇప్పుడు స్టడీస్ మరీ చెప్తున్నాయి ఏంటంటే వంశపారంపర్యం కూడా ఒక కారణం. ఎందుకంటే మీ తరతరాల నుంచి మోకాళ్ళు లేదా ఎముకలు బలహీనంగా ఉండే, లేదా మీ మదర్కి ఫాదర్కి ఇట్లా అరుగుదల సంబంధించిన సంగతి వస్తే మీకు కూడా రావడానికి కారణాలు ఉన్నాయి. ఇంకా ఈ బోన్ జాయింట్ ఎట్లా ఉంటుందంటే మోకాలు జాయింట్ ఇట్లా ఉంటుందమ్మా. ఇది తొడ ఎముక, ఒక పెద్ద ఎముకలు ఉంటుంది, కింద ఒక పెద్ద ఎముకలు, పక్కకు ఒక చిన్న ఎముకలు. దీనికి చుట్టూగా కార్టిలేజ్ అనే కవరింగ్ ఉంటుంది, మళ్ళీ మధ్యలో ఫ్లూయిడ్ ఉంటుంది, సైనోవిల్ ఫ్లూయిడ్ అంటే ఇట్లా ఉండాలి ఇది. సో ఇక్కడ ఈ కార్టిలేజ్కి కూడా బ్లడ్ సప్లై ఉంటుంది. ఓకే, కార్టిలేజ్కి పోషకం ఇవన్నీ చేయడం. ఆ బ్లడ్ సప్లై తగ్గిపోతే కూడా ఆ కార్టిలేజ్ తిన్నగాయి పలిసగాయి బోన్తో రబ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఈ పొజిషన్ ఇలా ఉండాల్సినది మనకి దగ్గరకాయి ఈ బోన్తో రాసుకోవడమే దీనిలో ఓస్టియో ఆర్థరైటిస్ అనేది మనం ముఖ్యంగా కనిపించేది. అది కూడా ఏంటి, ఇది కొన్ని సందర్భంలో ఇది ఫస్ట్ కొద్దిగా ఇట్లా రావడం, కొద్దిగా ఇట్లా స్లిప్ అవ్వడం, ఇలా బెండ్ అవ్వడం, మరీ దారుణంగా పోతే మనం ఇలా కాలు ఇలా వంగరగా అయిపోయిన ఇది చూడడం జరుగుతుంది. జను వేగస్ అని, జను వైరం అని, అంటే ఇట్లా బెండ్ అయితే జను వైరం అంటే ఇట్లా కూడా బెండ్ అవ్వడం జరుగుతుంది. సో ఇట్లా 2 ఇది కనిపిస్తుంది. మనం కొందరు చూస్తే తెలుస్తుంది, కొద్దిగా ఏజ్ ఉన్న వాళ్ళది కాలు ఇలా ఉండదన్నమాట, మొత్తం బెండ్ అయిపోయింది మోకాల దగ్గర నుంచి. సో అదొకటి. నడిచినప్పుడు చూడాలి, ఈ బాతు నడిచినట్టు తడుస్తారు, ఇట్లా కుండుకొని ఇవన్నీ మోకాలది ఇది వచ్చేది. ఇది తమాషా ఏంటంటే ఇప్పుడు మనకి ఎవరికి చెప్పడం అవసరం లేదు నాకు మోకాలు ప్రాబ్లం ఉందని, వాళ్ళు నడక చూసినా తెలుస్తుంది. ఇంకొకటి వాళ్ళు అడుగుపెట్టే వెంటనే మనిషి కూడా తెలియకుండానే అక్కడ సప్పుడు కూడా రావడం ఉంటుంది. ప్రతిదానికి ఒక లక్షణాలు ఉంటాయి, ఏ వ్యాధికైనా కూడా. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనే దానికి లక్షణాలు మనకి ఏమైనా ముందుగానే కనిపిస్తాయా, అది వస్తుంది అని తెలియడానికి? మనం కూర్చొని లేచినప్పుడే కాలు కొంచెం నొప్పి రావడం, ఈ మళ్ళీ నిల్చున్న వాళ్ళకి కూర్చున్నప్పుడు కూడా మోకాలకి ఇబ్బంది. ఓకే, నడవడం అంటే కొద్దిగా పెయిన్,
అది కూడా ఉదయం లేచి ఫస్ట్ ఇట్లా అడుగు పెట్టి ఇట్లా చేసినప్పుడే ఆ స్టిఫ్నెస్ మరి తెలిసిపోతుంది. మెట్లు ఎక్కినప్పుడు దిగినప్పుడు ఆ తేడా వస్తుంది, సప్పులు రావడము, ఆ నొప్పి రావడం, చాలా నొప్పితో చాలామంది ఈ రైల్స్ సపోర్ట్ తీసుకొని ఒక కాలు మీద అడ్జస్ట్ చేసి మెట్లు ఎక్కుతాడు. మళ్ళీ దిగుతుండే కొందరికి లిగమెంట్ కూడా ఏదైనా వీక్ ఉంటే ఆ మోకాలు అక్కడ స్లిప్ అయినట్టు కూడా కనిపిస్తుంది. సో అట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంది. అది ముదిరిపోతే మరీ అస్సలు నడవలేని పరిస్థితి, చుక్కలు కనిపిస్తుంది యాక్చువల్లీ. సో అందుకే పాపం మళ్ళీ ఏంటంటే ఇది తమాషా ఏంటంటే అది పాపం పేషెంట్ని తప్పు చెప్పి లాభం లేదు. ఇది చూసుకున్న ఈ ప్రోగ్రామ్ చూసుకున్న కొన్ని డాక్టర్స్ ఉండే కూడా మీకు నెగటివ్గా లేదా బ్యాడ్గా అనిపిస్తే కూడా నాకేం లేదండి, నాకు నా ప్రేమ, నా రెస్పెక్టు, నా గుండె మొత్తం నా పేషెంట్స్ లేదా బాధపడిన వాళ్ళ కోసం వెళుతుంది కాబట్టి నేను ఈ మాట కంపల్సరీ చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మోకాలు నొప్పులతో ఒక పేషెంట్ మీ దగ్గర వస్తే డాక్టర్లారా మీరే వాళ్ళని తప్పు త్రోవలు తీసుకుపోతున్నాడు. ఎట్లా చేసినా తెలుసా అండి, ఏం లేదని చెప్పుకొని ఇంతమంది మెడిసిన్స్ రాసిస్తాడు. యాంటీ ఇన్ఫ్లమేటరీ అని, అనాల్జెసిక్ అని, నొప్పి తెలియకుండా ఉండదని, పెయిన్ కిల్లర్స్ అని, అవి అన్నీ బోల్డ్ అంతా కాల్షియం టాబ్లెట్స్ అని ఊరికే మెడిసిన్స్ రాసి పంపిస్తాడు జరుగుతుంది. ఓకే, ఏం లేదమ్మా అని మంచి నీళ్ళు ఒక గ్లాస్ ఇచ్చేసి పంపాలి కదా, ఎందుకు ఇంత పెద్ద పొడుగు లిస్ట్ మెడిసిన్స్? సో ఏం లేదని పేషెంట్ని గీసాలు చెప్పి ఈ మెడిసిన్స్ రాసి ఇచ్చి పేషెంట్ ఇది వాడగానే కొంచెం వాపు తగ్గుతుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ వేస్తుంది కాబట్టి, పెయిన్ కిల్లర్ వేసుకుంది కాబట్టి నొప్పి తెలియడం లేదు. ఓకే, ఆ డాక్టర్ ఎంత గొప్పవాడో, నాకు అన్ని తగ్గిపోయింది అని ప్రమాలు పాపం తిరుగుతాడు. ఇవి తిరిగి కొన్ని నెలలు మెడిసిన్స్ ఆపి కొన్ని రోజులు అయినాక మళ్ళీ వస్తుంది. ఓకే, లేదా ఇంకా కొన్ని రోజులు అంటే ఈ డాక్టర్ ఇదేంటి, మళ్ళీ ఈ డాక్టర్ దగ్గర వెళ్తే ఆ మెడిసిన్స్ ఆ డోసేజ్ కన్నా డోసేజ్ పెరుగుతుంది, లేదా ఇంకా హై మెడిసిన్స్ వేరే టాప్ నాచ్ మెడిసిన్స్ రాయడం జరుగుతుంది. అలా చేసి ఒక్కరోజు ఈ డాక్టర్ని వదిలేసి పేషెంట్ ఇంకొక డాక్టర్ వెళ్తుంది. ఓకే, ముందు వాడిన మెడిసిన్స్ లిస్ట్ ఇది ఉంది, ఓకే దీనికన్నా మించిన మెడిసిన్ నా మేధావితం నేను చూపెట్టాలి కదా, ఇంకా మెడిసిన్స్ రాయడం జరుగుతుంది. ఇలా తిరిగి చివరికి ఏం చెప్తారంటే, అమ్మ ఇంకా ముదిరింది, ఇది సర్జరీ చేయాలి. అరే అమ్మ, అక్కడ జరిగేది ఏంటంటే మీరు దయచేసి చూడండి, ఇట్లా ఉండాల్సిన జాయింట్ ఇలా దగ్గరకు వచ్చి ఇది రాసుకుని అరగడం, ఇది దగ్గర కావడం స్టార్ట్ అయినప్పుడే పేషెంట్కి చెప్పాలి కదా, ఇది ఎక్స్రేలు కానీ ఎంఆర్ఐలు కానీ తెలుస్తుంది. ఇది ఇంకా లిగమెంట్ ఏదైనా చిరిగిపోయింది అట్లా ఏదైనా ప్రాబ్లం ఉంటే అది కూడా ఎంఆర్ఐలు తెలుస్తుంది, లేదా మనకి సిటీ స్కాన్, ఇదన్నీ మనకి డీటెయిల్గా అనాలిసిస్ ఇవ్వడం జరుగుతుంది. ఇవి చూసుకొని ఇది మీకు ఒట్టి మందులతో తగ్గదు, దీనికి మీరు ఒక ట్రీట్మెంట్ ప్రోటోకాల్ చేసుకొని ఆ జాయింట్ స్పేస్ తిరిగి తీసుకొచ్చి కార్ట్లేజ్ వచ్చే విధంగా చేయాలి అని బుద్ధి ఆ డాక్టర్స్ పేషెంట్కి చెప్పాలి కదా, అది చెప్పట్లేదు కాబట్టి చివరికి నీ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీకి కూలిపోతున్నాడు. సో ఇక్కడ కేఎస్ఐసి హాస్పిటల్లో ఏంటంటే మనం ఊరికే ఇది చెప్పడం కాదు, మన ట్రీట్మెంట్కి ముందు రిపోర్టు, ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ రిపోర్టు. ఓకే, అక్కడ ఒక సూది కూడా పెట్టట్లేదు, పెయిన్ కిల్లర్స్ ఇవ్వట్లేదు, ఏం చేయడం లేదు. మీరు ఒక్కసారి నా ఈ యొక్క కేసు చూడండి, నేను ఇప్పుడు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చూడండి, ఇక్కడ ఎలా మారిందని చూడండి అమ్మా, పక్కకి జారి ఇట్లా ఈ పొజిషన్ వచ్చింది కదా ఇది. ఓకే, ఇది పక్కకి జారిపోయి ఈ మూల ఎక్కడ ఉంది, ఈ మూల ఎక్కడ ఉంది, మొత్తానికి ఇది సబ్లక్సేషన్ అండి, స్లిప్ అయింది. అది స్లిప్ అయ్యి ఇక్కడ మొత్తం అరిగిపోయింది, అస్సలు గ్యాప్ ఉందా ఇక్కడ? ఓకే, ఇదే పేషెంట్ ట్రీట్మెంట్ తర్వాత ఓకే జస్ట్ 2 వారాలే 14 రోజులు ట్రీట్మెంట్ తర్వాత చూడండి మొత్తం స్పేస్ వచ్చింది, అలైన్మెంట్ కూడా నార్మల్ వచ్చేస్తుంది. అలా ఇది నార్మల్ గా అవ్వడానికి ఇప్పుడు మీరు పిక్చర్లు ఏదైతే చూపిస్తున్నారో ఎంత టైం, ఎంత ప్రాసెస్ ఎలా ఉంటుంది, టైం ఎంత పడుతుంది? అది ప్రతి పేషెంట్ది డిఫరెన్స్ ఉంటుందమ్మా. ఈ పేషెంట్కి అయితే జస్ట్ 14 రోజులు, 2 వారాలు మారిన మార్పే. ఇక్కడ సర్జరీ లేదు, అనవసరంగా నొప్పి మాత్రలు లేదు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లేదు. అక్కడ జాయింట్ అట్లా అయింది కదా, తిరిగి తీసుకువచ్చేసి మధ్యలో గుజ్జు తిరిగి తెప్పియాలి. ఇంకా దానికి కొన్ని వేరే కొందరు పోయి పిఆర్పి ఇంజెక్షన్స్ చేస్తున్నారు. అరే అక్కడ గ్యాపే అసలు లేదు, పిఆర్పి ఇంజెక్షన్ వేసుకుంటే కార్ట్లేజ్ ఎక్కడ రావాలి? ఆ గ్యాప్ ఫస్ట్ వచ్చిన తర్వాత అక్కడే కదా కార్ట్లేజ్ రావాలి. సో ఈ పిఆర్పి ఒక పెద్ద బోగస్ ట్రీట్మెంట్ అని చెప్పుకొని మన పేపర్లన్నీ వస్తుంది. WHO ఈస్ ఆల్సో సర్టిఫైయింగ్ దట్ కెన్ నాట్ రీజనరేట్ కార్ట్లేజ్. సో ఊరికే చాలామంది దానికి కూలిపోతుంది, ఎందుకంటే మనిషి కదా, ఆపరేషన్ అంటే భయంకు కూలిపోయి అయ్యో నేను ప్రపంచంలో ఏది ఉంటే అది ట్రై చేస్తామని ఒక
తపనతో పాపం తిరుగుతాడు. సో పేషెంట్ కూడా మనం తప్పు చెప్పి లాభం లేదు. సో నా ఒక రిక్వెస్ట్, మోకాలు నొప్పులతో బాధపడిన ఒక పేషెంట్ మీరు కనుక మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండే దయచేసి ఫస్ట్ ఒక రిపోర్ట్ తీయండి. రిపోర్ట్లో కనపడుతుంది కదా, ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ కానీ తీసి మీకు ఏ ప్రాబ్లం ఉందని కనిపిస్తుంది. మీరు ఏ డాక్టర్ దగ్గర వెళ్ళండి, ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ రిపోర్ట్ చేసి ఆ రిపోర్ట్లో మార్పు కనపడాలి. ఇప్పుడు నేను చూపించినట్టు ఆ ఎక్స్రేలు ఆ తేడా కనపడాలి. అట్లా కనిపించినప్పుడు అది వైద్యం, కరెక్ట్ అని సరియైన వైద్యం. మీరు అక్కడ డాక్టర్కి కానీ ఆ ట్రీట్మెంట్కి కానీ ఖర్చు పెట్టినా మీ ప్రతి ఒక్క విలువైన డబ్బులు ఎంత కష్టపడి సంభాషించారంటే డబ్బులు కదా, ఎంత సర్కస్లు చేసి మనం కష్టపడి సంపాదించిన డబ్బులు, ఈ డబ్బులు పోయి అక్కడ ఇక్కడ వాళ్ళని నమ్మి వీళ్ళని నమ్మి ఇలా పెట్టి చివరికి ఒక్కటి జబ్బు ముదురుతూ ఉంది, ఇంకొకటి అక్కడక్కడ తిరిగి మోసాలు అక్కడికి అయిపోయింది అనే బాధ, ఇంకొకటి అయ్యో ఇది నాది ఏదో ప్రమాదకరమైన జబ్బు, ఎందుకంటే ఇంత పెద్ద డాక్టర్ చూపించాను, ఆ పెద్ద డాక్టర్ అంత పేరు డాక్టర్ చూపించడానికి తగ్గలేదని ఆ బాధ, మానసికంగా కూలిపోవడం. ఇప్పుడు నేను ఇంకొకటి మీకు ఇక్కడ ఇది కూడా చూపిస్తాను. అంటే ఎముకలది ఇది వంగిపోయినది చూడండి. బోన్ డెన్సిటీ ఇస్ డిఫ్యూస్లీ రెడ్యూస్. బోన్ డెన్సిటీ పోయింది, బోన్లు అన్ని దంతాలు పడి కూలిపోయినది. వారస్ డిఫార్మిటీ, మొత్తం బోన్ ఇట్లా వంగిపోయినది. ఓకే, ట్రీట్మెంట్కి ముందు డేట్ చూడండి 23rd May. ఓకే, అండ్ సబ్ కాంట్రల్ స్క్లెరోసిస్, బోన్ డెడ్ సెల్స్ కూడా డెడ్ అయిపోయినాయి. ఓస్టియోఆర్థరైటిస్ ఆఫ్ బోత్ నీ జాయింట్. పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు పేషెంట్ పేరు నేను చెప్పట్లేదమ్మా, ఎందుకంటే అది సీక్రెసీ మెయింటైన్ చేయాలి. పేషెంట్ది ఏజ్ చెప్తాను నేను, 54 years ఫీమేల్. ఓకే, పేషెంట్ది పేరు ఏంటంటే మనకు అది అవసరం లేదు, ఎందుకంటే ఆ పేషెంట్ది సీక్రెసీ మనం మెయింటైన్ చేయాలి మెడికల్ ఎథిక్స్ ప్రకారం. నెక్స్ట్ అదే పేషెంట్ 54 years 30th May. ఓకే, చూడండి బోన్ డెన్సిటీ నార్మల్, అలైన్మెంట్ నార్మల్, అట్లా స్లిప్ అయి ఉంది కదా, అలైన్మెంట్ నార్మల్, ఇట్లా వంగిపోయింది కదా వైరస్ డిఫార్మిటీ, ఆ కాలు స్ట్రైట్ అయినాయి. నో ఎవిడెన్స్ ఆఫ్ స్క్లెరోటిక్ బోన్ లీషన్స్, బోన్ డెడ్ అయినది, నో ఎవిడెన్స్. ఓకే, మైల్డ్ ఓస్టియోఆర్థరైటిస్, ఎంత సివియర్ నుంచి మైల్డ్కి వచ్చింది. జస్ట్ ఇది డేటు 23rd May to 30th May, 7 days. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ కిను అండ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి డిఫరెన్స్ ఏంటి? సో ఈ రెండు ఒక్కటే అంటారా? వాదం రక్తంకి వచ్చిన కండిషన్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు వాదం అయితే ఎముకలకు రావచ్చు, జాయింట్కి రావచ్చు, రక్తంకి రావచ్చు. నేను జస్ట్ లేమన్ లాంగ్వేజ్ చెప్తున్నాను, అంటే మామూలు మన వ్యూవర్స్ కూడా అర్థం అవడానికి చెప్తున్నాను. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఏమవుతుందంటే ఈ చిన్న చిన్న జాయింట్స్లు వాపు రావడం స్టార్ట్ అవుతుంది ఫస్ట్. అదేవిధంగా దానికి క్లాసిక్ సిమ్టమ్ ఏంటంటే మార్నింగ్ స్టిఫ్నెస్, పొద్దున లేవగానే మన జాయింట్ అన్నీ ఇట్లా బిసికిపోయినట్టు, ఈ నొప్పి అన్ని స్టిఫ్గా నొప్పిగా అస్సలు ఏమి కదలకుండా అవడం జరుగుతుంది. అది ముదిరిపోయి ఇట్లా మన చెయ్యి ఇట్లా జాయింట్స్ ఇలా వంకర దగ్గర పోతుంది, చేతులు కాళ్ళు అన్నీ. ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్. సో ఇక్కడ ఏంటంటే ఈ చిన్న చిన్న జాయింట్స్ నుంచి పెద్ద జాయింట్స్కి అది స్ప్రెడ్ అవడం జరుగుతుంది. ఓకే, రుమటాయిడ్ ఆర్థరైటిస్ది. అదేవిధంగా ఏమవుతుందంటే ఇది మనకి మోచేయి జాయింట్ ఇట్లా ఫస్ట్ ఈ చేతులు, మళ్ళీ రిస్ట్ జాయింట్, మళ్ళీ మోచేతి, ఇట్లా ఒక ఇది ఉంటుంది. ఇంకొకటి సిమెట్రిక్ ఉంటుంది, ఈ చేతులు ఈ జాయింట్కి నొప్పి వచ్చింది అనుకోండి, అదేవిధంగా ఈ చేతులు ఈ వేళ్ళలో ఈ జాయింట్కి నొప్పి రావడం, అదేవిధంగా ఈ గంటలు నొప్పి వచ్చింది అనుకోండి, వాపు వచ్చింది అనుకోండి, అదేవిధంగా ఇక్కడ రావడం. సో దట్ ఈస్ అ సిమెట్రీ టు ఫాలో. మోకాళ్ళది అట్లాగా సిమెట్రీ ఏం లేవు. అదేవిధంగా ఓస్టియోఆర్థరైటిస్ వచ్చేది మేజర్ జాయింట్స్కి, చిన్న జాయింట్స్ నుంచి పెద్ద జాయింట్స్కి కాదు, పెద్ద జాయింట్స్కే రావడం జరుగుతుంది. అది కూడా వెయిట్ బేరింగ్ జాయింట్స్. అందుకే యాంగిల్ జాయింట్స్ కానీ, మోకాలు జాయింట్ కానీ, హిప్ జాయింట్ కానీ, మళ్ళీ భుజం జాయింట్ కానీ, మోచే జాయింట్ కానీ అట్లా. ఓకే, సో ఎక్కువ శాతం వెయిట్ బేరింగ్ కాబట్టి కాలుకి వచ్చిన ఆ జాయింట్స్లకే ఎక్కువ రావడం జరుగుతుంది. సో దట్ ఈస్ టోటలీ డిఫరెంట్. ఓస్టియోఆర్థరైటిస్ మనము డయాగ్నోస్ చేసేది ఎక్స్రే, ఎంఆర్ఐ, సిటీ స్కాన్ అట్లా. రుమటాయిడ్ ఆర్థరైటిస్ డయాగ్నోస్ చేసేది ఆల్ ద బ్లడ్ రిపోర్ట్స్, సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ విత్ ఈఎస్ఆర్, ఆర్ఏ ఫ్యాక్టర్, ఏఎస్ఓ టైటర్, ఏఎన్ఏ ఫ్యాక్టర్, యాంటీసీసీపీ, సిఆర్పి, దెన్ ఎల్ఎఫ్టి, ఆర్ఎఫ్టి. ఇప్పుడు మనకు యాంగ్లోసింగ్ స్పాండిలోసిస్ నేచర్ కూడా దానిలో ఉంటుందంటే HLA-B27, ఇలాంటి రక్త పరీక్షలు కూడా చేసి మళ్ళీ డిఫార్మిటీ బోన్స్ ఏదైనా వచ్చిందనుకోండి అక్కడ ఎక్స్రే కూడా పనికి వస్తుంది. లేదంటే ఓస్టియోఆర్థరైటిస్ రక్తంతో ఏ సంబంధం లేదు, అది మొత్తం మనకి రేడియోగ్రాఫిక్ రిప్రజెంటేషన్ ఉంటుంది, ఎక్స్రే, సిటీ స్కాన్ ఆర్ ఎంఆర్ఐ అట్లా పోవడం జరుగుతుంది. సో ఇది అంటూ వేరేగా ఉంటుంది.
ఆర్థరైటిస్ అంటే జాయింట్ ఉబ్బడం. సో ఒకటి అరుగుదల సంబంధించిన జరుగుతుంది, అంటే మన ఆస్టియో ఆర్థరైటిస్ చెప్పినట్టు. రుమటోయిడ్ ఆర్థరైటిస్ అంటే రక్తంలో ఇన్ఫెక్షన్ వచ్చేసి అదొకటి ఆటో ఇమ్యూన్ డిసార్డర్ కింద రావడం జరుగుతుంది. సో బోత్ ఆర్ టోటలీ డిఫరెంట్. రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి? చాలా మంది అనుకుంటారు ఒకవేళ వచ్చిన తర్వాత ఆ మెడిసిన్స్ యూజ్ చేస్తే తగ్గిపోతుంది, కొంచెం సెట్ అయిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ ముందు చేసే పనులు ఉంటే అవన్నీ చేసేస్తారు. అసలు మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమంటారు దీంట్లో? మహాత్మా గాంధీజీ ఇంగులాబ్ జిందాబాద్ చెప్పి మన ఉప్పు సత్యాగ్రహం అవి ఇవి అని చేసి తెప్పించిన ఒక స్వాతంత్ర్యం అని మనం అనుకున్నది ఏంటి? మన స్వేచ్ఛ ఏంటంటే తిరగడం, అంతే కదా. మనకి అస్సలు మూమెంట్ లేకుండా ఇంట్లోనే ఒక కుర్చీలు కూర్చోవడం, మళ్ళీ లేదంటే మంచంలో ఇలా పడుకొని ఉండడం, ఇది కొంచెం వాటి అడుగులు పెట్టడానికి కుదరట్లేదు, మెట్లు ఎక్కడం దిగడం చేయడం లేదు. ఎక్కడన్నా లిఫ్ట్ ఉంటే అది చూసుకుంటుంది, అమ్మా నాకు నా లక్ లిఫ్ట్ ఉండదు కదా, నాకు అంత పని తగ్గింది అని చెప్పుకొని. అంటే మనం మూమెంట్కి కూర్చొని లేవలేను, పడుకొని కూడా అటు ఇటు మలకడానికి కొందరికి చాలా ఇబ్బందిగా వస్తుంది, ఎందుకంటే ఆ మాత్రం సివియర్గా పెయిన్ వస్తుందమ్మా. సో దట్ ఈస్ మనకి మొబిలిటీ లేదనుకోండి, మన తిరగడం చేయడం లేకపోతే మనకి ఏం ఫ్రీడమ్ ఉన్నట్టు, స్వేచ్ఛ ఉన్నట్టు, అంతే కదా. సో ఆ స్వేచ్ఛ మీద, ఒకరిది స్వేచ్ఛ మీద ఇది పెట్టినట్టు ఒక జబ్బు కదా ఇది. సో దయచేసి మా వ్యూవర్స్కి ఒక విధి చెప్తున్నానమ్మా, మీరు తీసుకున్న ప్రతి పెయిన్ కిల్లర్ అది మీకు డేంజర్ అయితే తీసుకున్నది. ఎందుకంటే పెయిన్ కిల్లర్ ఏం చేస్తున్నామమ్మా, ఆ జబ్బుని తగ్గిస్తుందా? లేదు కదా. పెయిన్ ఎక్కడ ఉందో అది మనకు తెలియకుండా చేస్తుంది. మనకు ఆపరేషన్కి ముందు మత్తెక్కిస్తారు చూడండి, మత్తెక్కించినప్పుడు మనకి కోసేసినప్పుడు మనకు తెలుస్తుందా? మనకు తెలియనంత మాత్రాన అక్కడ కోయట్లేదని కాదు, రక్తం కారట్లేదని కాదు, అక్కడ కుట్లు వేయట్లేదని కాదు కదా, మనకు తెలియడం లేదు. ఇది మన నొప్పి మాత్రలు మింగినప్పుడు కూడా జరుగుతుంది, మనకు నొప్పి తెలియడం లేదు. సో మనం ఏంటి, నాకు జబ్బు ఎంత తగ్గిపోయింది, ఆ డాక్టర్ చాలా గొప్పవాడని చెప్పుకొని భ్రమలో మనం తిరగడం జరుగుతుంది. సో అది తప్పమ్మా. దయచేసి మీకు ఇలాంటిది వస్తే ఫస్ట్ డయాగ్నోస్ చేయండి. అసలు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఈ ఆస్టియో ఆర్థరైటిస్ కి చికిత్స పద్ధతులు ఏ విధంగా ఉంటాయి? కమింగ్ టు కేఎస్ఏసీలో ఎలా ఉంటుంది అసలు ట్రీట్మెంట్ ఏముంటుంది? దాంట్లో ఎన్ని రకాలు ఉంటాయి? ఈ నొప్పితో చేయడము శస్త్రక్రియ, అంతే కదా. బాధని ఇంకొకటి పొడవడం బాధ చేసేది. కేఎస్ఏసీలో నొప్పిని ప్రేమతో చేసే ఒక చికిత్స. మన కింద పడితే ఫస్ట్ ఎప్పుడన్నా చిన్నగా ఉన్నప్పుడు కానీ ఎప్పుడన్నా పడితే మన అమ్మ తల్లి వాళ్ళు వచ్చేసి ఏంటి, అయ్యో మా నాన్న పోని అంటే అమ్మది ఒక ప్రేమ చూడండి. సో అమ్మ తల్లి ప్రేమకి నెక్స్ట్ ప్రేమ ఎక్కడంటే అది కేఎస్ఏసీలోనే. అవర్ కేర్ అండ్ హీలింగ్ నేచర్ ఈస్ నెక్స్ట్ టు మదర్స్ కేర్. ఎందుకంటే ప్రపంచంలో తల్లిని మించిన ఒక వైద్యం, తల్లిని మించిన ఒక డాక్టర్ ప్రపంచంలో ఎక్కడ లేదమ్మా. సో అది నెక్స్ట్ టు దాట్ మదర్స్ కేర్. ఎందుకంటే ప్రతి తల్లి వాళ్ళకి మనం నమస్కరిస్తూ చెప్తున్నాను నేను అది, ఎందుకంటే వాళ్ళ ప్రేమకి దానికైనా గొప్ప నేను చేసినట్టు నేను ఎప్పుడు చెప్పను. సో ఇది మసాజ్ చేసి ఆ ఎముకల్ని ఆ షేప్ అవుట్ అయిన పొజిషన్ నుంచి తిరిగి యథావిధంగా కరెక్ట్ పొజిషన్లో తీసుకొని వచ్చేసి ఆ మధ్యలో గుజ్జు ఏది అరిగిపోయిందో ఆ గుజ్జుని మళ్ళీ తిరిగి రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా చుట్టూ ఉన్న లిగమెంట్స్ ఏదైనా తెగింది, ఏదైనా టేర్ అయింది, మధ్యలో కొద్దిగా చిరిగింది, అట్లా ఏదైనా ఉంటే ఆ లిగమెంట్స్ని కూడా మళ్ళీ హీల్ చేసి తీసుకొని రావడము. ఓకే, అది మళ్ళీ కదలకుండా అదే పొజిషన్లో ఉన్న విధంగా చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు బోన్లో ఏదైనా డీజనరేషన్ అయింది, ఇప్పుడు మనకి బోన్ ఫస్ట్ స్టేజ్ గ్రేడ్ ఉంటుంది, మైల్డ్, మోడరేట్, సివియర్, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఇట్లా ఉంటుంది అనమాట ఆస్టియో ఆర్థరైటిస్లో. సో ఒక్కొక్క గ్రేడ్ ముదిరితే కొద్దిలో అది మొత్తం అరిగిపోయి అక్కడ ఆల్మోస్ట్ మన బోన్ రక్తం ఇదే చేసి మొత్తం ఏమంటారు మన ఇది రాసుకొని మొత్తం పోతే కదా ఆ పరిస్థితి వస్తుంది. అది ఈ ఆస్టియో ఆర్థరైటిస్ కంప్లీట్ గా నయం చేయగలమా? కంప్లీట్ గా వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా. ఏంటంటే అది డిపెండ్స్ ఆన్ ద స్టేజ్. ఓకే, ఇప్పుడు నీ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అది కూడా కంప్లీట్ రికవరీ కాదే. వాళ్ళు కూడా 5 years చెప్తున్నాడు, మహా అంటే 8 years చెప్తున్నాడు. ఓకే, అది ఈ మనిషి 5 years మాత్రమే బతుకుతారా, 8 years మాత్రమే బతుకుతారా, తర్వాత ఏంటి? ఓకే, సో ఇక్కడ ఆ స్టేజ్కి పోకుండానే ఆ సర్జరీ లేకుండానే నయం ఉన్నప్పుడు ఎందుకు కత్తి పెట్టాలమ్మా? ఇంకొకటి అది ఏది స్టేజ్ కానివ్వండి, ఇప్పుడు నేను చెప్పే స్టేజ్ చూడండి, గ్రేడ్ 4 ఆస్టియో ఆర్థరైటిస్. ఓకే, గ్రేడ్ 1 తప్ప 1 వస్తేనే డాక్టర్స్ సర్జరీ చేయడానికి సిద్ధంగా ఉంటుంది మోడర్న్ సిస్టమ్.
మళ్ళీ గ్రేడ్ 4 వచ్చింది అనుకోండి, ఆ సిచ్యువేషన్ మళ్ళీ సర్జరీ కదా, ఆ స్టేజే మళ్ళీ వచ్చి జెను వైరస్, నేను చెప్పినా కదా జెను వైరస్ మొత్తం ఇట్లా బెండ్ అయిపోయినదే మనం సెట్ చేయడం జరిగింది. అది మళ్ళీ రిపోర్టే కదా, రిపోర్ట్ చూసుకొని ఇప్పుడు నేను ఎందుకంటే ఆ పేషెంట్ని నేను రెస్పెక్ట్ చేయాలి. పేషెంట్ని అడగకుండా, పేషెంట్ పర్మిషన్ లేకుండా నేను ఆ పేషెంట్ని పేరు చెప్పడం నాకు నచ్చదు. అది నేను చెప్పను. ఏది మనకి మెడికల్ ఎథిక్స్కి నేరమైనది ఏమి కేసీసీ హాస్పిటల్ జరగదు. దానికి క్యాప్టెన్గా ఉండి నేను అస్సలు చేయడం. అందుకే లేదంటే పేషెంట్ పేరు, ఊరు అన్నీ చెప్పొచ్చు మనం. అది మంచిది కాదు. ఆ జబ్బు ఏంటి, ఆ పేషెంట్కి బాధ ఎంతవరకు ఉంటుంది, ఏజ్ ఎంతవరకు ఉంటుంది అంటే ఒక జనరల్ స్టేట్మెంట్. అదే రిపోర్ట్ ట్రీట్మెంట్ తర్వాత మనకు వచ్చిన మార్పు. ఇప్పుడు మీరు చూసారు, ఒకటి వారం రోజులే ఉన్న మార్పు, ఒకటి 2 వారాల లోపల ఉన్న మార్పు. ఓకే, సో ఇది జీవితాంతం ట్రీట్మెంట్ చేయాలి. అది కూడా మా దగ్గర వచ్చేది ఎవరు, ప్రపంచంలో మొత్తం తిరిగి 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 ఆ డాక్టర్ నుంచి ఒక 5-6 సంవత్సరాలు లేదా సంవత్సరాలు, మళ్ళీ ఈ డాక్టర్ నుంచి 5-6 నెలలు, ఇంకొక సంవత్సరాలు అక్కడ ఇక్కడ పోయి మా దగ్గర వచ్చినప్పుడు ఇంచుమించు 10, 12, 15 సంవత్సరాలు తిరిగి తర్వాత వస్తారు. వాళ్ళకే ఈ 10-15 రోజులు ట్రీట్మెంట్ చేసి మనం రిజల్ట్ ఇచ్చేది. సో ఆయుర్వేదంకి గొప్పతనమ్మా. కానీ మా హాస్పిటల్ ఏంటంటే మనము ఊరికే ఏదో ఆయుర్వేదం అని పంచకర్మ అని చెప్పి అది ఇది అని చేయకుండా ట్రీట్మెంట్కి ముందు రిపోర్టు, ట్రీట్మెంట్ తర్వాత రిపోర్టు, ఎవిడెన్స్ చూపి చేస్తున్నాం. సో ఏమవుతుందంటే పేషెంట్ అడిగి పెట్టేది వాళ్ళ నమ్మకంతో. అది ప్రపంచంలో అతిపెద్ద తప్పు ఏంటి, ఒక్కరిది నమ్మకంని మోసం చేయడం. అది మనం లైఫ్లో చేసేది కాదు. మాతో కుదురుతుందా లేదా, కుదురుతుందంటే ఖచ్చితంగా మనం న్యాయం చేసి పంపిస్తాము. చూసారుగా, ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.